బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏసీ పేలి రేబాక రామారావు అనే వ్యక్తి చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున సరిగ్గా 4 గంటల సమయంలో రామారావు నిద్రిస్తున్న గదిలో ఏసీ ఒక్కసారిగా పేలిపోయింది. గదిలో నుంచి కాలిన వాసన రావడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశారు. అప్పటికే గది మొత్తం పొగతో నిండిపోయింది. ఆ పొగ కారణంగా ఊపిరాడక రామారావు అక్కడికక్కడే మరణించారు. పక్క గదిలో ఉన్న భార్య పిల్లలు త్వరగా స్పందించడంతో వారికి త్రిటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏసీ పేలి ఒక వ్యక్తి చనిపోయిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మన గతంలో కూడా చూసాం ఏసీ కారణంగా అలా పేలిపోవడం, పొగ వ్యాపించడం, మరణాలు సంభవించడం. ఇక్కడ కూడా మళ్ళీ అదే జరిగింది. అంటే వాళ్ళు మెయింటెనెన్స్ చూడలేదు, అసలు ఏం జరిగింది? రేబాక రామారావు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఏసీ పేలి మృతి చెందినటువంటి ఘటన కుటుంబ సభ్యులను కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఏసీ పేలడంతో రామారావు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వేరు వేరు రూముల్లో కుటుంబ సభ్యులందరూ పడుకున్నారు. రామారావు ఉన్నటువంటి ఆ గదితో పాటుగా పక్కన ఉన్నటువంటి గదిలో భార్య పిల్లలు మొత్తం అందరూ కూడా పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏసీ పేలినటువంటి సమయంలో కాలిన వాసన రావడంతో అప్రమత్తమైనటువంటి భార్య పిల్లలు ఒక్కసారిగా రామారావు ఉన్నటువంటి ఇంటి తలుపుల్ని కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపటికి కూడా రామారావు తలుపులు తీయకపోవడంతో ఈ మొత్తం ఇంటికి సంబంధించినటువంటి తలుపుల్ని పగలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళేసరికి రామారావు ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏసీ పేలిపోవడంతో ఏసీతో పాటు ఆ పొగ, అదేవిధంగా కెమికల్ కూడా ఒక్కసారిగా దాంట్లో నుంచి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి కెమికల్ కి రామారావు ఊపిరాడకపోవడంతో ఆ గది లోపలే చనిపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ ఘటన జరిగినటువంటి వెంటనే ఇంట్లో వాళ్ళతో పాటుగా చుట్టుపక్కల ఇంట్లో పక్కల వాళ్ళంతా కూడా వచ్చి అతన్ని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే వృద్ధుడు కావడం, వెంటనే లేచి అంటే ఏసీ పేలినటువంటి సమయంలో ఊపిరాడకపోయిన టైంలో బయటికి రాలేకపోవడంతో అక్కడ సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి అనేక సంఘటనలు చూసినా, అంటే వయసులో పెద్ద వ్యక్తి కావడం, దాదాపుగా 75 సంవత్సరాలు ఉండడంతో ఏసీ పేలినటువంటి సమయంలో ఇంట్లో నుంచి బయటికి తలుపులు తీసుకు రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఇంటి లోపలనే ఆ ఊపిరాడక ఆ పొగకి, అదే విధంగా ఆ కెమికల్ రిలీజ్ అయినటువంటి ఆ స్మెల్ కి భరించలేక రామారావు అయితే ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబంలో విషాద చాలా అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, కానీ ఏం చెప్తున్నారు టెక్నీషియన్స్? గతంలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా జరగడం. ఇప్పుడు అందరూ సమ్మర్ వస్తుంది, అందరూ ఏసీలో ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇది రామారావుకి జరిగినట్టుగానే కాదు, కానీ మళ్ళీ ఎక్కడ ప్రమాదం జరగదు అనుకోవటానికి అవకాశాలు లేవు. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఏసీ పేలిపోవడం, ఏసీలో నుంచి పొగలు రావడం, ఒక మనిషి చనిపోవడం అనేది భయానికి గురి చేసే విషయమే. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్గా టెక్నీషియన్స్ చెప్తున్నారు? ఏదైనా అవేర్నెస్ కల్పిస్తున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు ఏసీల్ని
ఇప్పుడు వింటర్ సీజన్ అవడంతో ఇప్పటి వరకు ఏసీని చాలా మంది ఉపయోగించే అవకాశం అయితే ఉండదు. కానీ సమ్మర్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 10 నుంచి 15 రోజులు అవుతుంది. వాటి వాడకం కూడా ఎక్కువ అవుతుంది. సర్వీస్ చేయించకపోవడం ఒకటి, అసలు వాటి కండిషన్ ఎట్లా ఉంది ఏంటి, వైర్స్ కానీ అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే పొజిషన్స్ కానీ ఏమైనా ఉన్నాయనేది ప్రతి ఇంట్లో కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. అలా చెక్ చేయకుండా ఓవర్లోడ్ తో కంటిన్యూగా, ఎందుకంటే వింటర్ సీజన్ లో తక్కువ సమయం, ఒకవేళ ఏసీ వేసిన అరగంట పావుగంట ఏసీ వేసి ఆ కూలింగ్ తోనే రోజంతా గడిపేస్తూ ఉంటారు రాత్రి సమయంలో కూడా. కానీ ఇప్పుడు రాత్రి మొత్తం అంతా కూడా ఏసీని రన్ చేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదే పరిస్థితి రామారావు ఇంట్లో కూడా జరిగి ఉండొచ్చు అనేది అక్కడ ఉన్నటువంటి ఆ టెక్నీషియన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఓవర్ హీట్ అయ్యి సర్వీస్ లేకపోవడం వల్ల ఆ ఏసీ పేలిపోవడం, ఆ కెమికల్ రిలీజ్ అవ్వడం, ఊపిరాడకపోవడం వల్ల ఈ రామారావు చనిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు. వర్క్